ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో నుండి ధ్యానించుకుందాము. మునుపు దేవునికి దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆమెన్. మునుపు పాపములోను వ్యభిచారములోను లోక సంబంధమైన క్రియలలోనూ మనము ఉన్నప్పుడు దేవునికి దూరస్థులమై ఉన్నాము. ఇప్పుడు మన కోసరము తన స్వరక్తమిచ్చి రక్తము ద్వారా క్రయధనముగా మనలను కొనియున్నాడు కనుక ఇప్పుడు యేసుక్రీస్తుకు మనము సమీపస్థులమై ఉన్నాము. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును తొలగించి విధిరూపకమైనటువంటి ఆజ్ఞల వలన ధర్మశాస్త్రమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. తన శరీరమందు పాపములను కొట్టివేయుట చేత మధ్య గోడగా ఉన్నటువంటి అట్టి పాపములను విభేదములను తొలగించి ఉన్నాడు. ప్రభునామమునకు తొలగించి మనలను ఏకము చేసి ఉన్నాడు. కాబట్టి ఇట్లు సంధి చేయుచు మన ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, నా దేవుడు యేసుక్రీస్తు వారు మనకు సమీపస్థుడై ఉన్నాడు. ఆయనకు మనము దూరముగా ఉన్నప్పుడు మనలను ప్రేమించి సమీపస్థులుగా చేసి ఉన్నాడు. ధర్మశాస్త్రము ద్వారా మన యొక్క పాపములను కొట్టివేసి మన శరీరములకు అడ్డుగోడలుగా ఉన్నటువంటి పాపములను తొలగించి దేవుని యందు మనలను ఏకము చేసి ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు వారు శిలువ త్యాగమును బట్టి ద్వేషమును మన నుండి సంహరించి ఉన్నాడు. దాని ద్వారా మనలను ఏకము చేసి ఉన్నారు. కాబట్టి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఈయన యేసుక్రీస్తు మాత్రమే. మరియు యేసుక్రీస్తు వారు వచ్చి దేవునికి దూరస్థులమైన మీకును సమీపస్థులైనటువంటి దేవునికి సమాధాన సువార్తను మనకు అందించి ఉన్నాడు. ఈయన నిజమైన క్రీస్తు. దేవునికి దూరస్థులమైనటువంటి మనకును సమీపస్థులైనటువంటి వారికిని సమాధాన సువార్తను ఏకరీతిగా ప్రకటించి ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారానే మనము అందరము కూడా ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధిని చేరగలిగి ఉన్నాము. దేవుడు తన సన్నిధి మనకు ఇచ్చి ఉన్నాడంటే ఒక ఆత్మ ద్వారానే, దేవుని ఆత్మ ద్వారానే మనము దేవుని సన్నిధికి చేరగలిగి ఉన్నాము. దేవునిని ఆరాధించగలిగి ఉన్నాము. నా ప్రియమైన సహోదరులారా, కాబట్టి దేవునికి మనము లోబడి ఉండాలి. దేవుని యొక్క బిడ్డలమై ఉండాలి. కాబట్టి మీరిక మీదట పరజనులు కారు, పరదేశులు కాదు, దేవుని బిడ్డలమై ఉన్నాము. పరిశుద్ధులతో కూడా ఒక పట్టణమందు మనము ఒక ఇంటి వారమై ఉన్నామని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. Ephesians chapter 2 verse 13. Now in Christ Jesus ye who once were afar off are become nigh by the blood of the Christ. For he is our peace, who has made both one and has broken down the middle wall of
enclosure, having and might reconcile both in one body of God by the cross, having by it slain the enmity. And coming, he has preached the glad tidings of peace to you who were offer you, and the glad tidings of peace to those who were nigh. For through him we have both access by one Spirit to the Father. So then ye are no longer stronger, and but ye are fellow citizens of the saints and of the household of God. Praise the Lord. Amen. But now in Christ Jesus, ye who once were of are become nigh by the blood of the Christ, for he is our peace. Amen.